2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారత్ పాక్ సరిహద్దులలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? దశాబ్దాల పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు అంతర్గత కలహాలు, మరొక వైపు పొరుగు దేశాలతో పోరాటాలు. వీటన్నిటి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా చంపిన తర్వాత పాక్ అమెరికా ఎంబసీ పైన దాడి చేశారు. దీంతో పాక్లో ఉన్నటువంటి అమెరికా పౌరులను పాక్ వదిలేసి రావాలని తెగేసి చెప్పేసింది. నిజానికి ఇంత చిన్న దాడులకే అమెరికా తమ పౌరులను వచ్చేవని చెప్పడం అనుమానాన్ని కలిగిస్తోంది. నిజానికి ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఒక అడుగు వేసిందంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని, ఇతర పౌరులను తక్షణమే ఖాళీ చేసి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఒక దేశంపై యుద్ధం జరగబోయే ముందు లేదా ఆ దేశం పూర్తిగా అస్థిరతకు గురైనప్పుడు మాత్రమే అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ కూడా దీనిపైన స్పందిస్తూ పాక్ విషయంలో భారత్ కఠినంగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అంటే పాక్ భూభాగం పైన భారత్ ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయబోతుందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఆర్మీ ఇప్పటికే తలపడుతోంది. తాలిబాన్ల దాడులతో పాక్ సరిహద్దు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. మరొక వైపు దేశం లోపల బలూచిస్తాన్ విముక్తి పోరాటం ఉగ్రరూపం దాల్చింది. బలూచ్ రెబల్స్ పాక్ సైన్యం పైన మెరుపు దాడులు చేస్తూ వణికిస్తున్నారు. అటు ఆఫ్ఘాన్, ఇటు బలూచ్, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పాక్ సైన్యానికి ఇప్పుడు భారత్ భయం పట్టుకుంది. దీనికి తోడు ఇరాన్ తన పక్కన ఉన్న దేశాలపైన దాడులు చేస్తుండడంతో పాక్ తమ రక్షణ ఒప్పందాన్ని వాడుకోవాలని ప్రకటించింది. అసలే పాక్ సైన్యంలో చాలా వరకు అటు బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతుంది. మళ్ళీ సౌదీ రక్షణ ఒప్పందం కోసం పాక్ సైన్యాన్ని లేదా ఆయుధాలను ఇవ్వాల్సి వస్తుంది. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్ చేతులెత్తడం తప్ప మరొక ఆప్షన్ లేదు. అసలు మంట ఎక్కడ మొదలైందంటే, భారత్ తన సరిహద్దు ప్రాంతాలలో అకస్మాత్తుగా నోటం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతాలలో గగనతలాన్ని క్లోజ్ చేయడం లేదా క్షిపణి పరీక్షలు నిర్వహించడం అని అర్థం. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తుందని పాక్ అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నారు. సరిహద్దులలో భారత సైన్యం కదలికలు పెరగడం, అత్యాధునిక ఆయుధాలను మోహరించడం చూస్తుంటే ఏదో పెద్దదే జరగబోతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, కరెంటు లేదు. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి వల్ల దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యం పైన తిరగబడుతున్నారు. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్లో ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు తను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ మాటలు, అమెరికా హెచ్చరికలు, భారత్ యుద్ధ సన్నాహాలు ఇవన్నీ చూస్తుంటే పాక్ మ్యాప్ మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ గనక ముందడుగు వేస్తే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయం. మరి పాక్పై భారత్ దాడి చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. భారత్ పాక్ సరిహద్దులలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? దశాబ్దాల పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు అంతర్గత కలహాలు, మరొక వైపు పొరుగు దేశాలతో పోరాటాలు. వీటన్నిటి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా చంపిన తర్వాత పాక్ అమెరికా ఎంబసీ పైన దాడి చేశారు. దీంతో పాక్లో ఉన్నటువంటి అమెరికా పౌరులను పాక్ వదిలేసి రావాలని తెగేసి చెప్పేసింది. నిజానికి ఇంత చిన్న దాడులకే అమెరికా తమ పౌరులను వచ్చేవని చెప్పడం అనుమానాన్ని కలిగిస్తోంది. నిజానికి ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఒక అడుగు వేసిందంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని, ఇతర పౌరులను తక్షణమే ఖాళీ చేసి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఒక దేశంపై యుద్ధం జరగబోయే ముందు లేదా ఆ దేశం పూర్తిగా అస్థిరతకు గురైనప్పుడు మాత్రమే అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ కూడా దీనిపైన స్పందిస్తూ పాక్ విషయంలో భారత్ కఠినంగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అంటే
పాక్ భూభాగం పైన భారత్ ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయబోతుందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఆర్మీ ఇప్పటికే తలపడుతోంది. తాలిబాన్ల దాడులతో పాక్ సరిహద్దు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. మరొక వైపు దేశం లోపల బలూచిస్తాన్ విముక్తి పోరాటం ఉగ్రరూపం దాల్చింది. బలూచ్ రెబల్స్ పాక్ సైన్యం పైన మెరుపు దాడులు చేస్తూ వణికిస్తున్నారు. అటు ఆఫ్ఘాన్ ఇటు బలూచ్ ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పాక్ సైన్యానికి ఇప్పుడు భారత్ భయం పట్టుకుంది. దీనికి తోడు ఇరాన్ తన పక్కన ఉన్న దేశాలపైన దాడులు చేస్తుండడంతో పాక్ తమ రక్షణ ఒప్పందాన్ని వాడుకోవాలని ప్రకటించింది. అసలే పాక్ సైన్యంలో చాలా వరకు అటు బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతుంది. మళ్ళీ సౌదీ రక్షణ ఒప్పందం కోసం పాక్ సైన్యాన్ని లేదా ఆయుధాలను ఇవ్వాల్సి వస్తుంది. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్ చేతులెత్తడం తప్ప మరొక ఆప్షన్ లేదు. అసలు మంట ఎక్కడ మొదలైందంటే భారత్ తన సరిహద్దు ప్రాంతాలలో అకస్మాత్తుగా నోటం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతాలలో గగనతలాన్ని క్లోజ్ చేయడం లేదా క్షిపణి పరీక్షలు నిర్వహించడం అని అర్థం. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తుందని పాక్ అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నారు. సరిహద్దులలో భారత సైన్యం కదలికలు పెరగడం, అత్యాధునిక ఆయుధాలను మోహరించడం చూస్తుంటే ఏదో పెద్దదే జరగబోతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, కరెంటు లేదు. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి వల్ల దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యం పైన తిరగబడుతున్నారు. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్లో ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు తను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ మాటలు, అమెరికా హెచ్చరికలు, భారత్ యుద్ధ సన్నాహాలు ఇవన్నీ చూస్తుంటే పాక్ మ్యాప్ మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ గనక ముందడుగు వేస్తే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయం. మరి పాక్పై భారత్ దాడి చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.